ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో గాజువాకలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, గాజువాక వైసీపీ పరిశీలకులు పసుపులేటి బాలరాజు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. డిఎస్సి నియామకాలపై సీబీఐ విచారణ, ఫీజు రీయింబర్స్మెంట్, ఎన్నికల హామీల అమలు తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోంది, ఇది అన్యాయం అంటూ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. నిరసన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, తిప్పల దేవన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే దేవన్ గారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ముందు అన్యాయం జరిగినటువంటి నాగవేణి అనే ఒక అభ్యర్థిని కూడా తనకు ఏ విధంగా తనలాంటి అనేక మంది అభ్యర్థులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి మాటలు వినైనా సరే ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలు మీరు కళ్ళు తెరిచి వారి అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులకి న్యాయం చేసే విధంగా, మీరు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఈ 25 డిఎస్సిలో జరిగిన అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అలాగే మరి న్యాయ విచారణ జరిపించి తప్పులు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ భృతి అమలు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. విద్యా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకుండా ఏదైతే విద్యాశాఖ మార్చులు తన జేబు సంస్థగా నడిపించుకునేటటువంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలపైన విచారణ జరిపించి అక్కడ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ ఈ విధమైనటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసి ఆ విద్యా వ్యవస్థను బలపరిచే విధంగా పనిచేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా డిమాండ్లలో ఒకటి, మేము చేసేటటువంటి శాంతియుతంగా జరిపేటటువంటి ఈ ర్యాలీలు కానీ నిరసన కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకాలు, ఆంక్షలు లేకుండా మమ్మల్ని చేసుకొనివ్వండి. లేదనుకుంటే ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మేము ఉధృతంగా చేస్తే మీరు ఎవరు కూడా ఆపలేరు. మా డిమాండ్, మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ మీద జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని మరి మా యొక్క ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఒక ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్ మేడం గారు ఏం చెప్పారు మీకు చాలా క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అవకతవకలు జరగలేదని చెప్తున్నారు, కానీ జరిగిందన్నది అక్కడ ఉన్నటువంటి సత్యం. దాన్ని మీరు ప్రజలకి ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఈ యొక్క ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. మరి దానికోసం మేము ప్రజల తరపున, ఈ యొక్క నిరుద్యోగుల తరపున వాళ్ళకి మద్దతుగా గత 2 నెలల నుంచి కూడా అటు కలెక్టర్ ఆఫీస్ స్టూడెంట్ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో ఒకసారి, అదేవిధంగా యువత విభాగం ఆధ్వర్యంలో ఒకసారి, కామన్గా మొత్తం అందరం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఒకసారి మేము 3 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఎటువంటి స్పందన రాలేదు. దానివల్ల మేము ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాదీక్షలు చేస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా. మరి ఇవాళ శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీని చేద్దాం అనుకుంటే మరి మీరు పోలీసులు పంపించి మీరు మా యొక్క ఏదైతే నిరుద్యోగులకు, స్టూడెంట్స్కు మద్దతుగా మీరు జరిగినటువంటి తప్పుని మీరు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి దాన్ని నిరూపించాలని మేము అడుగుతుంటే మీరు మా పోలీసుల్ని మా మీదకి పంపించి మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేసే విధంగా, మనం ఎక్కడ కూడా చాలా శాంతియుతంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీనా మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు శాంతియుతంగా ఈ నిరసనలు కానీ దీక్షలు కానీ చేసుకునే హక్కు ఉంది. మీరు ఇలాగా
మీ చేతిలో ప్రభుత్వం ఉందని పోలీసులందరినీ కూడా ఇటువంటి కార్యక్రమాలకి మొన్న కూడా చూసాం బొండా ఉమా గారు